జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య డబుల్ చేసింది సర్కార్. ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెంచింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు కమిషనర్. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య డబుల్ చేసింది సర్కార్. ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెంచింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు కమిషనర్. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, డీటెయిల్స్ ఏంటి? వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీసెంట్ గా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీస్ 7 కార్పొరేషన్లు ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. సో విలీనం అయిన తర్వాత ఆల్రెడీ అవి 27 ఉన్నాయి. ఈ జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉండేవి. సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు మహా గ్రేటర్ హైదరాబాద్ గా మారింది కాబట్టి వార్డులను డీలిమిటేషన్ చేయాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో గతంలో 650 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండేది జీహెచ్ఎంసీ. సో ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కార్పొరేషన్లు అన్ని యాడ్ అయిన తర్వాత ఇది 2000 చదరపు కిలోమీటర్లుగా మారింది. ఇక్కడ ఉన్న జనాభా పెరిగింది, వాళ్ళకు అనుగుణంగా సర్వీసెస్ అదంతా పెరగాలి కాబట్టి దీనికి అనుగుణంగా వార్డుల డీలిమిటేషన్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో. దీనిపైన పూర్తి డీటెయిల్స్ తెచ్చుకొని, అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీస్ విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందో, సో అప్పటి నుంచి పూర్తిగా ఆయా మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి జనాభా ఎంత, అక్కడ ఉన్న ఓటర్లు ఎంతమంది, అలాగే అక్కడ ఉన్నటువంటి వచ్చే ట్యాక్సెస్ ఎంత, అక్కడ ఉన్న పరిధి ఎంత, అన్ని డీటెయిల్స్ తీసుకొని ఒక పూర్తి సర్వే రిపోర్ట్ రెడీ చేసింది. సో దానికి అనుగుణంగా మొత్తం ఉన్న జనాభాలో ప్రతి వార్డుకు 40 నుంచి 45 వేల మంది జనాభా ఉండేలా చూస్తూ పూర్తిగా 150 ఉన్న డివిజన్లను 300కు పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం ప్రస్తుతానికి మహా గ్రేటర్ హైదరాబాద్ లో 300 వార్డులు ఉన్నాయి. సో 300 మంది కార్పొరేటర్లు నెక్స్ట్ జీహెచ్ఎంసీలో వీళ్ళంతా కూడా పోటీలో నిలవనున్నారు. సో ముఖ్యంగా గతంలో ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారినప్పుడు, అంటే అప్పుడు ఎంసీహెచ్ గా ఉన్నప్పుడు 100 వార్డులే ఉండేవి. ఆ తర్వాత జీహెచ్ఎంసీగా మారినప్పుడు 2017లో అప్పుడు 150 వార్డులుగా పెంచారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ పరిధిలో మహా జీహెచ్ఎంసీగా మారిన తర్వాత ఇప్పుడు 150 నుంచి డబుల్, అంటే 300 వార్డులుగా ప్రస్తుతానికి అయితే మారింది. సో ప్రస్తుతానికి వార్డులు మారాయి. ఆ తర్వాత ఈ పబ్లిక్ కి సర్వీసెస్ అందించే విధంగా సర్కిల్స్ అలాగే జోన్లను కూడా త్వరలో పెంచుతామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు 6 జోన్లు ఉన్నాయి. సో ఇవి సుమారుగా సర్కిళ్లు 50 నుంచి 60 వరకు, అలాగే జోన్లు 10 నుంచి 12 వరకు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనాభాకి ఇప్పుడు పెరిగిన ఈ పరిధికి అనుగుణంగా సర్కిళ్లు కూడా పెంచాల్సి ఉంటుంది, జోన్లు కూడా పెంచాల్సి ఉంటుంది. సో అప్పుడే పబ్లిక్ కి సరైన సర్వీసెస్ అందించగలుగుతాము. ఎందుకైతే ఇప్పుడు ఎక్కడో ఊరు చివర కానీ లేకపోతే సిటీ చివర ఉన్న వ్యక్తికి డైరెక్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసర్స్ లకు వెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సర్కిళ్లను కూడా పెంచి అధికారులను కూడా పెంచి దానికి అనుగుణంగా పబ్లిక్ కి సర్వీసెస్ అందిస్తామని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 30 సర్కిళ్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేవి. వాటితో పాటు మిగతా 27 మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్లు ఏవైతే యాడ్ అయ్యాయో ఆయా మున్సిపాలిటీస్ కార్పొరేషన్లను వాటినే డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్లుగా, అంటే సర్కిల్ ఆఫీసర్లుగా చేసేసి అక్కడి నుంచి పాలన అందిస్తున్నారు. గతంలో ఈ మున్సిపాలిటీల కమిషనర్ గా ఉన్న వాళ్ళని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గా చేసి అక్కడి నుంచి ప్రస్తుతానికి అయితే పరిపాలన అందిస్తున్నారు. సో ఈ రోజు
జిహెచ్ఎంసీ వార్డులను 150 నుంచి 300కు పెంచుతూ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక 2-3 రోజుల్లో సర్కిళ్లు అలాగే జోన్లను కూడా పెంచుతూ వాటిని కూడా విభజిస్తూ త్వరలో మరో నోటిఫికేషన్ కూడా రానుంది సూర్య. రైట్, థ్యాంక్ యూ సదా.